ఓకే. 'దేవరా' ట్రైలర్ ఎట్లుంది? అసలు మామూలు అంటే మామూలు లేదు భయ్య. ప్రతి షాట్ ప్రతి ఇది మైండ్ పోతుంది అన్నట్టుంది. అసలు ఆ విజువలైజేషన్ కానీ ఆ ఫిక్చరైజేషన్ కానీ అసలు మొత్తం చూస్తుంటే మైండ్ దొబ్బుతుంది అనమాట. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఈ మొన్న సాంగ్స్ చేస్తుంటే ట్రోల్ చేస్తున్నారు కదా, ఆ ట్రోల్స్ అందరికీ ఇంత పాడు దింపినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ షోతో. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న పులి అనమాట. సో వేగరగా ఎయిట్ చేస్తున్నాం ఎంత తింటాడనేది. కానీ మేము ఫ్యాన్స్ అయితే కనుక ముందు ఆశగా ఉన్నాం, ఎప్పుడు వస్తుందా మాకు ఫుల్ మీల్స్ వస్తుందా అంటే తీసుకొచ్చే అంటే ఆయన ఫుల్ అయితే ఫుల్ పిల్లలు అంటాం మేము. ఆయన తీసుకొచ్చే ఫుడ్ మేము అంటే ఆయన తీసుకొచ్చే దేవరాని ఫుడ్ మేము తినడం కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చాలా ఆతృతగా ఉన్నాం ఆ సినిమా గురించి. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఆయన లాస్ట్ షాట్ అంటే చేప మీద ఎన్టీఆర్ గారు వెళ్ళే షాట్ ఎట్లా అనిపించింది బ్రో? నిజం చెప్పాలంటే ఆ షార్ట్ పడినట్టు భయ్యా, ఇలా చెయ్య ఈ షేప్లో ఉనిగిపోతుంది. ఏంట్రా బాబు ఇలాంటి అంటే నాకు ఆయన షార్ట్ దాన్ని ఏం చేస్తున్నాడంటే దాని మీద రైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక కొత్త అంటే వండర్ అంటే ఒక వండర్ అంటే మనం ఒక మ్యాజికల్ ఇలాంటి దాంట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా కానీ ఆ సీన్ చూసినప్పుడు నాకు షేక్ వచ్చేసింది. అక్కడ నుంచి కళ్ళు అయితే ఇలా ఎప్పటిదాకా కళ్ళు ఇలా అన్నా కూడా కళ్ళు ఇలా అయింది పెద్ద అయిపోయినాయి అన్నమాట. ఒక్కసారి కళ్ళు పెద్ద అయిపోయినాయి ఏంట్రా అని షాక్లో ఉన్నాం. అసలు అంత బాగుంది ఆ షాట్. అదే కాదు అసలు దేవరా నుంచి వచ్చిన ప్రతి గ్లిమ్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి భయ్య. అది చూడటం కోసం ఆ సినిమా రిలీజ్ అయింది లేదో రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ ఆ రిలీజ్ అయ్యేలోకి ఆ సినిమా చూసేలోపు చచ్చిపోతా అనిపిస్తుంది. ఆ విజువలైజ్ అది చూసేవాడికి అంత బాగుందన్నమాట. 'దేవరా' అంటే ఒక ధైర్యాన్ని భయపెట్టేది 'దేవరా'. అబ్బో ఆ డైలాగ్ రాదు. ఎలా చెప్పొద్దు, మామూలుగా చెప్పు. దేవరా అంటే భయపెట్టేది ఇలా కాదు, భయపెట్టాల్సిందంటే ఈ ఎవరైతే కొంతమంది ఉన్నారు కదా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే అంటే రాజమౌళి తర్వాత తీసిన సినిమా అంత ఆడవు అలాంటి వాళ్ళందరికీ పెద్ద రాడి దింపిద్ది అనమాట అది. ఓకే. ఓవరాల్గా ట్రైలర్ ఎలా అనిపిస్తుంది 'దేవరా'? అసలు ఇప్పుడు దాకా చూసిన వండర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే కొరటాల శివ అండ్ ఈ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చింది. ఇప్పటికీ ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ చూసాం. కొరటాల శివ ఆయన అనుకున్న విధంగా తీస్తే సినిమా ఎంత హిట్ అవుతుందో మనం మొత్తం చూసాం. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ దానికి ఇంకా ఎంత చేస్తారనేది మనకు అందరికీ తెలుసు. ఈ రెండు మ్యాజిక్లు కలిసి ఒక వండర్ అనేది సృష్టిస్తుంది. అసలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లేని పదాలని వెతికి మరీ పెట్టాలనిపిస్తుంది ఆ సినిమాకి. అదైతే నేను అయితే పక్కా చెప్తాను. అసలు ఈ ట్రైలర్కి అయితే అసలు ఆ పదాలు కూడా సరిపోవు ఇప్పుడు చూపించిన కొంత దాంట్లో. నాకైతే మాటలు కూడా రావట్లేదు అనమాట, అంత బాగుంది.